నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము భారతదేశంలో ప్రభుత్వము తన పాలసీస్ ఎలా డిజైన్ చేసి ఎలా అమర్చి ఎలా నడిపిస్తుందో ప్రజలందరూ ఆ మోడలే ఫాలో అయి తమ జీవితాలను మార్చుకునే పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. ప్రభుత్వము ఎకానమీని తనకు అనుకూలంగా ఉంచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాకపోయినా 140 కోట్ల పైచిలుకు ఉన్న జనాభాను దాంట్లో 60% మందిని ప్రభుత్వమే కాపాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము దేశంలో జరిగే ఆర్థిక లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచి సమయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఓపెన్ ఎకానమీని మీరు పరిశీలిస్తే ఇలాంటి చర్యల వల్ల ఆర్టిఫిషియల్ హైపర్ ఇన్ఫ్లేషన్ ఏర్పడుతూ ఉంటుంది. చాలామంది ఫ్రీ ఎకానమీని రికమెండ్ చేసిన ఈ ఫ్రీ ఎకానమీలో ప్రాబ్లం ఏమంటే డబ్బు ఉన్న ధనికులు ఏ బిజినెస్లోనైనా ఎంటర్ అయ్యి ఆ బిజినెస్ అంతా క్యాప్చర్ చేసి మోనోపోలీగా మార్చుకొని ఆ వ్యాపారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లో పానిక్ క్రియేట్ చేసి మార్కెట్లో ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేసి మొత్తం వ్యవస్థనే తమ వైపు తిప్పుకునే ఆస్కారం ఉంది కనుక అటు ఫ్రీ ఎకానమీని కూడా గవర్నమెంట్ అలో చేయదు. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే భారతదేశము 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ ఎకానమీ అని గట్టిగా అరిచినప్పుడు అందరికీ ఏమనిపిస్తుందంటే ఈ ప్రభుత్వము బిజినెస్కి కానీ పెట్టుబడులకు కానీ అనువైన కేంద్రము అని అనిపిస్తుంది. కానీ ప్రతి డెమోక్రటిక్ సెటప్లో ప్రభుత్వాలు కమ్యూనిజంని చెప్పకనే పాటిస్తూ ఉంటాయి. అంటే పేదవాళ్ళు అని వాళ్లకు ముద్ర వేసి వాళ్లకు కనీస భోజన వసతులు కల్పించి ఒక దేశాన్ని ఈడ్చుకొని వస్తుంటాయి. అంటే ప్రభుత్వం అండ లేకపోతే వీళ్ళు బతకలేని పరిస్థితి. దానికి వాళ్ళ సోమరితనము వాళ్ళ స్కిల్లెస్నెస్ కూడా కారణం కావచ్చు. అంటే వాళ్లకు బతకడానికి కావలసిన చాకచక్యాలు లేదా మెథడ్స్ లేదా టెక్నిక్స్ తెలియక వాళ్ళు ఈ వరల్డ్లో సర్వైవ్ కాక పోతుండొచ్చు. కానీ వాళ్ళను కూడా ప్రభుత్వము ఏ బుద్ధి జ్ఞానం లేకున్నా మేము కాపాడగలము అని ఓట్ల ద్వారా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వీళ్ళనందరినీ రక్షిస్తూ ఉంటుంది. ఇలా ఒక డెమోక్రసీలో జరుగుతుంటే ఆ డెమోక్రసీ
ఒక డెవలప్డ్ నేషన్, ఒక ఫ్రీ ఎకానమీ ఎన్నటికీ కాలేదు. అంటే ప్రభుత్వము పెట్టుబడిదారుల అంటే యాక్టివిటీస్ని కంట్రోల్ చేయలేదు అని తెలుసుకొని అసలు పెట్టుబడులనే కంట్రోల్ చేసి, అదే కాకుండా ప్రజల జేబులో ఉండే డబ్బును తన మెకానిజం ద్వారా కంట్రోల్ చేసి, దేశంలో జరిగే ఆర్థిక, సామాజిక మరియు సైద్ధాంతిక యాక్టివిటీస్ని తన మెథడ్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ భారీగా పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఉద్యోగం ద్వారా పరిష్కరించకుండా సబ్సిడీల ద్వారా పరిష్కరించే మార్గాన్ని చాలా ప్రభుత్వాలు ఎంచుకుంటాయి. అయితే ఇలా కొనసాగుతూ ఉంటే ప్రభుత్వాలు ఇలాంటి సిచ్యువేషన్ని ఎన్ని రోజులు లాగగలవు? ఇది ఎకనామిక్స్లో ఎప్పుడు తరచుగా వస్తున్న సైద్ధాంతిక ప్రశ్న. మనము ఒక ప్రభుత్వాన్ని గమనిస్తే ప్రభుత్వము ఒకవైపు తన ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నంలో ఉంటుంది, మరోవైపు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఈ రెండు చేస్తూ ప్రజల డబ్బును తమ వైపు ఆకర్షించాలి, అంటే ప్రభుత్వము పెట్టే ఖర్చులను ప్రజలు భరించాలి అనే ఒక హిడెన్ అజెండాతో ప్రభుత్వాలు తమ పరిపాలన సాగిస్తూ ఉంటాయి. ఇది డెమోక్రసీలో మనం తరచుగా చూస్తున్న టెక్నిక్. మనం ఒక సామాన్యుడు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వ్యక్తిని వాళ్ళ జీవన ప్రమాణాలను, వాళ్ళ జీవన శైలిని గమనిస్తే వీళ్ళందరూ తమ స్థాయికి ఒక 60% మించి ప్రవర్తిస్తూ ఉంటారు. నేను తమ స్థాయికి మించి 60% ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటారు అంటే దాని అర్థము వాళ్ళు తరచుగా తమ లైఫ్ని ఉన్నట్టు కాకుండా లేనట్టు చూపించే ప్రయత్నము జరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్స్లో. దీని అర్థమేమి మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమ జీవన శైలిని భూతద్దంలో పెట్టి సమాజాన్ని చూపించే ప్రయత్నంలో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు తరచుగా లోన్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే అప్పు చేస్తూ ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో ప్రభుత్వాలకు ఈ తీరు బాగా నచ్చుతుంది. ప్రభుత్వము ప్రజలను అప్పుల పాలు చేస్తే వాళ్ళకే నష్టం కదా. మరి పేద ప్రజలను అప్పుల పాలు చేసి ప్రభుత్వానికి వచ్చే అంటే ఇంట్రెస్ట్ ఏముంటుంది ప్రభుత్వానికి అలా చేస్తే? మనము గమనిస్తే ప్రభుత్వము అతిపెద్ద వ్యాపారవేత్త. ప్రభుత్వమే అతిపెద్ద వ్యాపారవేత్త. మనము ప్రభుత్వము కింద బ్రతుకుతలేము, మనము ఒక వ్యాపారవేత్త కింద ఓట్లు వేసి బతికిస్తున్నాం. ఇది ఏ ప్రభుత్వమైనా ఆచరించే తీరు ఇలాగే ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజల అప్పుల పాలైతే లాభమేమి? మీరు గమనించండి,
ప్రభుత్వము తన వైపు నుంచి సాయము చేయదు. ప్రభుత్వం ఏమంటుందంటే మీరు మీ అవసరాలను తీర్చుకునే దానికోసము బ్యాంకులను ఆశ్రయించి రుణాలను పొంది ఆ రుణం యొక్క వడ్డీ సరి అయిన టైంలో చెల్లించి మీ కోరికలను తీర్చుకునే వెసులుబాటు మేమే కల్పిస్తున్నాం అని చెప్తారు. అంటే ప్రతి మనిషి తన కోరిక తీర్చుకోవడానికి కోరిక అంటే ఒకటి గమనించండి, తమ పరిమితులకు అంటే లోపలే లోబడి కోరికలు ఉండవు అని ప్రభుత్వానికి కూడా తెలుసు, బ్యాంకులకు తెలుసు, ఫైనాన్షియల్ సంస్థలకు మరీ తెలుసు. అయితే ప్రజలు తమ జీవన స్థాయికి మించి బతుకుతున్నారు అని గమనించిన బ్యాంకులు, ప్రభుత్వాలు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మే సంస్థలు ఈ దిగువ మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ కోసము ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాళ్లకు ప్రతికూలంగా డిజైన్ చేసి వాళ్లకు అనుకూలంగా అందిస్తూ ఉన్నాయి. ఈ అన్ని లోన్స్, అన్ని అప్పులు ప్రజలకు ప్రతికూలంగా డిజైన్ చేసి, గమనించండి నేను చెప్తున్నా, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు, ప్రతికూలంగా డిజైన్ చేసి అనుకూలంగా అందిస్తున్నాయి. అంటే ప్రతికూలతను దాచిపెట్టి అనుకూలతను ప్రజల ముందుంచి ఆ లోన్లు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. మీరు చూడండి, మీకు పర్సనల్ లోను, హౌసింగ్ లోను, గోల్డ్ లోను తక్షణమే అంటే తక్కువ టైంలో అప్రూవ్ అయిపోతుంది. కానీ మీకు బిజినెస్ లోను, ఇండస్ట్రియల్ లోను ఇవన్నీ ఎక్కువ వడ్డీకి చాలా ప్రయత్నిస్తే కానీ దొరకవు. ఎందుకని ఇప్పుడు భారతదేశంలో ప్రజలు మేలుకున్నారు అని ప్రభుత్వం గమనించి, ప్రజలు ఎలా మేలుకున్నారు అనుకుంటుంది ప్రభుత్వం చెప్తా. ఇప్పుడు ప్రజలు బ్యాంకులు తమకు దశాబ్దాలుగా చేస్తున్న మోసాన్ని గ్రహించాయి. ప్రజలు గ్రహించటం ఏమిటి అంటే ప్రజలకు రిస్క్ అవేర్నెస్ ఇన్ని రోజులు లేదు, ప్లస్ రిస్క్ తీసుకుంటే ఎక్కువ వడ్డీ సంపాదించవచ్చు అనే కాంక్ష కూడా లేదు. మరి ఈ కాంక్ష ఎందుకు కలిగింది? దీంట్లో చూడండి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది గవర్నమెంట్ పాత్ర. బయట మనిషి అప్పు ఎందుకు చేస్తాడు? తన దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు చేస్తాడు. డబ్బులు సంపాదించే మార్గాలు ఏమేమి ఉన్నాయి? ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ లేదా స్టాక్ మార్కెట్, వడ్డీకి తిప్పటం, ఇలాంటి పనులు. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగి బ్యాంకులో ఉన్న డబ్బు బయటికి తీసి దాన్ని వివిధ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసి తాము ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారని గవర్నమెంట్ గమనించింది. ఓహో, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి ప్రజలు మదుపరులుగా మారుతున్నారు, ఎక్కువ వడ్డీపై ఆశ పెట్టుకున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు అని ప్రభుత్వం గమనించింది. అదొక వైపు. బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయి. తాము చేసే బిజినెస్, తమకొచ్చే వడ్డీ అది మదుపరుల జమా ఖాతాల్లో నుంచే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ లేదా డిపాజిటర్స్ రిస్క్ తీసుకొని బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు, మ్యూచువల్ ఫండ్లు, క్రిప్టో కరెన్సీలలో అక్కడిక్కడ పెడితే
బ్యాంక్ వాళ్ళతోని పోటీ పడలేదు. ఇప్పుడు చూడండి, బ్యాంక్స్ సాధారణ మదుపరులతోనే కంపీట్ చేయలేకపోతుంది. దానివల్ల ఎవరు బ్యాంకులో డిపాజిట్ ఉంచడం లేదు. మరి బ్యాంకులు ఏమన్నా చేయగలవా? చేయగలవు, వడ్డీ పెంచగలవు. కానీ పెరిగిన వడ్డీ బ్యాంకులు చెల్లించాలంటే వాళ్ళు ఆ లోన్స్ డిస్పర్స్ చేయాలి. ప్రజలు లోన్స్ వైపు కూడా మొగ్గు చూపుతలేరు, డిపాజిట్ చేస్తలేరు. మరి బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకులు ఉంటే ఎంత, పోతే ఎంత అనుకోకండి. బ్యాంకులు తమ సింహభాగమైన ప్రాఫిట్స్ని గవర్నమెంట్కి ట్యాక్స్ రూపేణా, స్టేక్ రూపేణా చెల్లిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం, డివిడెండ్ రూపేణా. మళ్ళీ ఇవన్నీ ప్రభుత్వానికి నష్టమే కదా. అదీ కాకుండా ప్రజలు గవర్నమెంట్ బాండ్లో, గవర్నమెంట్ స్కీమ్స్లో కాకుండా ప్రైవేట్ స్కీమ్స్, లెక్కల్లో లేని స్కీమ్స్, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మరి ప్రభుత్వానికి డబ్బు ఎలా సమకూరుతుంది అని ప్రభుత్వం ఆలోచించి, ప్రభుత్వము తన చేతిలో ఉన్న సంస్థలను నొక్కిపెట్టి ప్రజలు మళ్ళీ బ్యాంకు వైపు మళ్ళేలా మాస్టర్ స్కెచ్ వేసింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్టాక్ మార్కెట్పై కొరడా, ఎఫ్ఎండోపై ఊచకోత, అదీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్పై ఒక సీతకన్ను, ఫైనాన్షియల్ కంపెనీలపై ఒత్తిడి, ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్పై కన్ను ప్లస్ ట్యాక్స్. అంటే మీరు ఎక్కడెక్కడ బ్యాంక్ వడ్డీ కాకుండా వేరే మార్గాలపై ఎక్కడెక్కడ కన్నేశారో అక్కడంతా ప్రభుత్వం కన్నేసి ఆ మార్గాలన్నీ మూస్తూ వస్తుంది. ఈ మూయటం వల్ల ఏమవుతుంది? ప్రజలు ఇతర మార్గాలను విడిచి సేఫెస్ట్ మార్గమైన బ్యాంక్ డిపాజిట్లపై మొగ్గు చూపుతారు. మొగ్గు చూపితే బ్యాంకులకు డిపాజిట్లు వస్తాయి. డిపాజిట్ రాగానే బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించి, లెండింగ్ రేటు పెంచి తమ ఖాతాల్లో ఉన్న డబ్బుకు అధిక వడ్డీలు పొంది తక్కువ వడ్డీ చెల్లిస్తూ మనుగడ హ్యాపీగా సాగిస్తూ ఉంటాయి. ప్రభుత్వానికి ఇదే కావాలి. ప్రభుత్వము కొంతమందినే బిజినెస్ చేయమని కోరుతుంది. ఎందుకు అలా కోరుతుంది? ఆ తక్కువ బిజినెస్లపై ఈజీగా ప్రభుత్వం కన్ను వేయచ్చు. ఇప్పుడు భారతదేశంలో 70% గ్రే ఎకానమీ, అంటే ఎవడు బిల్లులు ఇవ్వడు. బిల్లులు ఇవ్వకుండా 70% ఇండియా నడుస్తుంది. అంటే ఈ డబ్బు ఒక టైపు చెప్పాలంటే బ్యాంకుకు చేరుకున్నా ఉండదు, కొన్ని గంటల్లోనే బయటపడిపోతుంది, కొన్ని రోజుల్లోనే బయటపడుతుంది. అంటే ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ డిపాజిట్స్లో ఉండదు, వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. దీనివల్ల బ్యాంక్ ఏం లాభం లేదు. నా దగ్గర వచ్చింది అనే వరకు వాడు విత్డ్రా చేసుకొని వేరే ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకొని అక్కడ ఎక్కువ వడ్డీ పొందుతూ ఉంటాడు. కనుక ప్రభుత్వము ఒక మనిషి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకుండా తగు చర్యలు తీసుకొని అటు బిజినెస్ కానియకుండా ట్యాక్స్ రూపేణా టైట్ చేసి జిఎస్టీ పెట్టి ట్యాక్సులు, వివిధ రకమైన ట్యాక్సులు పెట్టి పర్మిషన్లు పెట్టి అదొక వైపు అయితే, ఇటువైపు వస్తే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని అంతా బిగబెట్టి అటు దిక్కు పోకుండా, అంటే హై రిస్క్గా మార్చేసి అన్అచీవబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ని, అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అన్అచీవబుల్ అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న రిస్క్ను ఎక్స్ప్లెయిన్ చేసి
మళ్ళీ అన్ని రకాలైన డబ్బును ఇంక్లూడింగ్ బ్లాక్ మనీని బ్యాంకుల వైపు మళ్లించండి అని ప్రభుత్వము తనకున్న పవర్స్ ద్వారా ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వము ఒక చేతితో ప్రజలకు డబ్బులు ఇస్తూ దానిపై వడ్డీ వసూలు చేస్తూ మరొక వైపు వాళ్లను రుణాల వైపు ప్రోత్సహిస్తూ దానిపై వడ్డీ కూడా వాళ్లే తింటూ, అంటే డబుల్ ఇంట్రెస్ట్. ప్రభుత్వానికి డబుల్ ఇంట్రెస్ట్. ప్రభుత్వానికి ఏం చేసినా దాంట్లో వాటా. మీరు బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయల తిన్నా వాళ్లకు కనీసం 90 పైసల వాటా. అంటే 10 రూపాయల బిస్కెట్లో 90 పైసల వాటా ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ 9 నుంచి 18%, 24% వరకు కూడా కొన్ని పదార్థాలపై జిఎస్టీ రూపేణ వివిధ స్లాబ్స్లో మనం చెల్లిస్తూ ఉంటాం. ప్రతి ట్యాక్సబుల్ కన్జ్యూమర్ ఐటమ్ మీద ప్రభుత్వానికి శుంకము లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వము మీరు బిల్లు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే అని ప్రతి ఒక్క ఐటెంపై జిఎస్టీ అని చెప్పి మీరు తినే ప్రతి వస్తువు, మీరు వాడే ప్రతి వస్తువు, మీరు పొందుతున్న సేవలపై కూడా జిఎస్టీ విధిస్తూ, మీ హెల్త్ను కాపాడుకునే ప్రయత్నం చేసినా దానిపై జిఎస్టీ విధిస్తూ, ప్రజలకు అనుకూలంగా ఉంది అని అనిపించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వాలు తమకు అనుగుణంగా ప్రతి ఒక్క అంశము తమ దేశంలో జరగాలి అని కుటిల నీతితో పరిపాలన సాగిస్తూ ఉంటాయి. దాంట్లో భాగమే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడము, తగ్గించడము, రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, బ్యాంకు వడ్డీలు పెంచడము, తగ్గించడం, హోమ్ లోన్స్ పై కొరడా చూపించడం, ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీపై మొక్కు చూపటం, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వివిధ రూపాల్లో వసూలు చేయటం, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయటం, అంటే ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి. అది కాకుండా మళ్ళీ ఇలాంటి మదుపరులను కంట్రోల్ చేసే చర్యలు కూడా ప్రభుత్వాలు తరచుగా చేస్తుంటాయి. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అవుతాయి. లా అబైడింగ్ సిటిజన్స్కి ఇన్స్ట్రుమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. నాన్ లా అబైడింగ్ సిటిజన్స్కి భారతదేశంలో వందల మార్గాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు మదుపరులుగా మారకండి, వ్యాపారవేత్తలుగా మారకండి, ఖబర్దార్, మీరు సంపాదించిన 10-20 బ్యాంకులలో వేసి వాళ్ళు ఇచ్చే డబ్బులు వడ్డీ రూపేణ తీసుకొని బతుకుతూ సస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ మీ జీవితం సాగించండి అని ప్రభుత్వాలు చెప్పకనే చెప్తున్నాయి. ఇది అవునా కాదా అని కమెంట్ రూపంలో తప్పక తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారం.